తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గైస్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో అయితే ఇప్పుడైతే మార్నింగ్ లేచేసిన, బ్రేక్ఫాస్ట్ చేసేసిన, మొత్తం రెడీ అయిపోయినా. ఎడికి వెళ్తున్నా అంటే నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే బొక్కడి పోతాం. చిల్ అంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. 2 మ్యాచెస్ ఎంపైరింగ్ అవుతుంది. సో అర్జెంట్గా రమ్మంటే వెళ్తున్నా. అండ్ ఆల్సో ఈరోజు మనకి నిన్న 2 డే మ్యాచ్ మనకి ఈరోజు ఉంటుండే సెకండ్ డే. సో 1 డేలోనే అయిపోయింది మనకి. సో మనకి ఈరోజు సండే కాబట్టి 2 మ్యాచెస్ ఎంపైరింగ్కి రమ్మంటే వెళ్తున్నా. మనకి ఈవినింగ్ కూడా మనం ట్రిప్కి కావాల్సిన షాపింగ్కి వెళ్ళాలి. ట్రిప్కి ఏమేమి కావాలో మన డ్రెస్ నమస్తే గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. వెళ్ళిపోతా గ్రౌండ్కి వెళ్ళిపోయి చూపిస్తా. సమ్మతి కూడా వస్తుంది. చలో లెట్స్ సీ ద గ్రౌండ్. గూగుల్ మ్యాప్ బ్రో. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? ఓ ఏంది బ్రో ఇదిగో హార్డ్ వర్క్ ఏంది ఇది. ఒక దారి చూపిమంటే ఒక దారి చీన్లకు తీసుకొచ్చింది ముట్టలు. ఇది ఏంది బ్రో ఇది? అట్లనే పోవాలి ఇక వాడి 1 hour later. ఏంది భయ చెరువులకు తెచ్చింది ఇది. ఇగో ఇక్కడంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంట్లోనే వాడిపోవాలి ఇక. అందులోకి వెళ్ళనీకనే 10 నిమిషాలు పట్టింది. అమ్మా. A few moments later. గ్రౌండ్ అయితే మొత్తం వెట్టుంది. మొత్తం అవుట్ఫీల్డ్ కూడా చాలా వెట్టుంది. మొత్తం ఎట్టు పడితే అటు. ఇక్కడ రన్నప్ కూడా చాలా డ్యాంప్ ఉంది. మొత్తం పిచ్ అయితే బాగానే ఉంది సెట్, కానీ బయట అవుట్ఫీల్డ్ ఇంకా రన్నప్ చాలా డ్యాంప్. మనోడు మొండోడు వచ్చింది. మన దూసరా ఎంపైర్ వాడు మళ్ళీ వచ్చారా? చెబురా ఏమైతుంది కథ ఇంకెంతసేపు? గుడ్ మార్నింగ్ గైస్. మడ్డగుడు గ్రౌండ్ అయితే చాలా పచ్చిగా ఉంది. డ్యాంప్ ఉంది. రన్అప్ అయితే మంచిగా లేనే లేదు అసలు. ఆ కొడుకులు ఒక టీం వచ్చింది, ఇంకో టీం రాలేదు. గుద్దల్లం చేస్తారు. ఏం చేద్దామంటావు మరి? గ్రౌండ్ గురించి చెప్పు. మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? లేట్ అవుతుంది. షాపింగ్ కావాలి ముడ్డ. ఈవినింగ్ 7:35 8 దాకా స్టార్ట్ అవుతుంది మ్యాచ్. అర్ధగంట లేట్ అంటే మ్యాచ్ అయిపోయిన దాకా 11:30 పక్కా. 2 దాకా కంప్లీట్ చేద్దామని నా ప్లాన్ ఉంది. 2 దాకా కానే గాను. ఏంటి సార్ అది? 2 దాకా కానే గాను కాదు. 2:30 అయిపోతుంది. 2 వరకు అవుతుందేమో అంటే అవట్లే. బిజీ అయిపోయింది లైఫ్. హాయ్ బాడీ బిల్డర్. జిమ్ కొత్తుంది లైట్గా బల్క్ అయ్యిండు. మన క్లయింట్లో ఈడు కూడా ఒకటిగా. నీకు ట్రాన్స్ఫర్మేషన్ నాతో పాటు చేసావా చేయవా? చెప్పురా. ట్రాన్స్ఫర్మేషన్ చేపిస్తా 6 monthsలో ముడ్డగా. 6 monthsలో దున్న పొత్తులా తిని మన నీ కారం ఉందంట ఇచ్చేది లేదు. అది చూపిరా. ఇప్పుడు రోలింగ్ అవుతుంది భయ ఇది. ఇగో ఇప్పుడే 8 అవుతుంది. ఇంకా రెడీ కాలేదు పిచ్ అయితే. మ్యాట్లు వేస్తురు. ఇక్కడ రోలర్ షేన్ పోయిందంట. ఇక మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. సో నేను కూడా తినేసా. మ్యాచ్ స్టార్ట్ కానీ ఇంకా 15-20 minutes పడుతుంది. मैं जा रहा हूँ, आजा जल्दी. A few moments later. ऑफिशियल ऑफ एम्पायर आ रहा ना? ऑफिशियल एम्पायर టాస్ అయిపోయింది. రోలర్తో జర రోలింగ్ చేయించి ఇంకా మ్యాట్ వేయించి ఆడిపోయమన్నాడు ఆర్గనైజర్. సో స్టేట్ 1 hour later. రోలింగ్ అవుతుంది. స్టార్ట్ చేద్దాం 5 minutes. అందరు ఫీల్డర్స్ పెడుతుర్రు, బ్యాట్స్మెన్ రెడీ అవుతుర్రు. చలో 2 hours later. ఫస్ట్ మ్యాచ్ అయితే అయిపోయింది. 5 overs ముందే కొట్టేసారు. సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంత 117 అట్లా టార్గెట్ ఉంది ఇన్ 20 overs. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. ఏడుకోతున్నారా పువ్వా? నీ గుద్దాన్నే కానీ హిందీలో చెప్పాను. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నేనే
One eternity later. మధ్యలో వాన వచ్చేసింది 6 అవర్స్లో ఒక 65 కొట్టేసింది, డిఎల్ఎస్ వచ్చేసింది. కరెక్ట్ 6 అవర్స్ అయిపోగానే వర్షం అయితే దంచింది. ఇప్పుడు ఆడిపియలేదు, కష్టం. సో మ్యాచ్ అయితే కంటిన్యూ కాదు, డిఎల్ఎస్ ఇచ్చేసినాం, వెళ్ళిపోయారు. మ్యాచ్ అయితే అయిపోయింది. వీటికి మనం ఎంపైరింగ్ అయితే అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోయి జల్దీ ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం. లెట్స్ గో.